భక్తుల రద్దీతో కిటకిటలాడిన శ్రీ సద్గురు సాయిబాబా ఆలయం నూతన సంవత్సరం సందర్భంగా వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో వెలిసిన శ్రీ సద్గురు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ సద్గురు సాయిబాబా వారి ఆలయంలో ఉదయం నుండే అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలో వెలిసిన శ్రీ సద్గురు సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే బారులు తీరారు. ఇక్కడున్న సాయిబాబాను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ బాబాను దర్శించుకుంటే షిరిడీలో బాబాను దర్శించుకున్నట్టేనని భక్తుల అపార నమ్మకం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సద్గురు సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఒకసారి చూడాలి సాయి రాముని, కన్నీటితో కడగాలి తన పాదాలని. ఒకసారి చూడాలి సాయి రాముని, కన్నీటితో కడగాలి తన పాదాలని. ఏ పూలతో నిన్ను కొలవాలి తండ్రి, ఏ పేరుతో నిన్ను పిలవాలి తండ్రి. సాయి రామ సాయి రామ, జయ జయ సాయి రామ, ఓ పరంధామ పల్లావి రామ. సాయి రామ సాయి రామ, జయ జయ సాయి రామ, ఓ పరంధామ పల్లావి రామ. గుండెని గుడిగా చేసి గుడిలో నిన్ను కొలువుంచి నిత్యం నిన్నే కొలచి నా ప్రాణాలని హారతిగా యువనా. నా మనసును మల్లెలుగా మార్చి ప్రతినిత్యం పూజించి నా ప్రతి అణువణువును మాలగా మార్చి కన్నీటితో అభిషేకించనా. నేను చూడని కనులు నాకేలనయ్యా, ఒక పరి కనిపించి మము